దేశానికి రక్ష సుదర్శన చక్ర అంటూ ఒకటి చూద్దాం ఇడ. ఏంది ఇది? ఎలాంటి ముప్పనైన సింధు జలాల నుంచి ప్రపంచ మార్కెట్ను ఇండియా శాసిస్తుందట. ఒకసారి చూద్దాం. ఇది చూడండి, ప్రపంచ మార్కెట్ను ఇండియా శాసిస్తుంది. నిజంగా శాసిస్తుందా శాసిస్తలేదా ఒకసారి చూద్దాం. ఎప్పుడు శాసిస్తుంది అనుకుందాం? భారతదేశంలో ఉండేటువంటి సామాన్య పౌరుడు 3 పూటల అన్నం తిన్నప్పుడే, దేశంలో ఒక పేదవాడు ధనవంతుడు అయినప్పుడే ఈ భారతదేశం అభివృద్ధి చెందుతుంది. అది అసలు విషయం. అభివృద్ధి చెందుతుందా చెందలేదా చెందిందా అనేది ఎప్పుడు చూస్తారంటే, ఒక వ్యక్తి యొక్క తలసరి ఆదాయం పెరిగినప్పుడే, వ్యక్తి జీవన స్థితిగతులు మారినప్పుడే ఈ భారతదేశం డెవలప్ అయింది అనుకుందాం. మరి నిజంగా డెవలప్ అయిందా అంటే ఎక్కడ కూడా కాలేదు. ఒక్కసారి చూద్దాం మనం ఎట్లా డెవలప్ అయిందో. ప్రపంచ మార్కెట్ను శాసిస్తుందట మన భారతదేశం. ఏం శాసిస్తుంది చూద్దాం. ఇక ఇద్దరు వ్యక్తులు నిలబడ్డారు. ఈయన భారతదేశానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి, ఈయన సోమాలియా దేశానికి చెందినటువంటి వ్యక్తి. సోమాలియా అంటేనే ప్రపంచ దేశాలలో అతి బీద దేశం. అక్కడ తినడానికి తిండి లేక అక్కడ మట్టిలో, మెత్తటి మట్టిలో అక్కడ పెరుగు అది ఇది పోసుకొని తింటారు వాళ్ళు. అంత పేద దేశం, తినడానికి తిండి లేనటువంటి దేశం సోమాలియా. ఆ సోమాలియా ఇక మన భారతదేశ పౌరుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు? భారత్లో పౌష్టికాహార లోపంతో రోజుకు 3000 మంది పిల్లలు మృతి చెందుతున్నట. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. మీలాగా మాది పేద దేశం కాదు, 6వ అతిపెద్ద సంపన్న దేశం అని భారతీయ పౌరుడు అంటుండు. ఎవరితోటి? సోమాలియా దేశస్తునితోటి. మరి వాస్తవమేనా అంటే ఇది ప్రధాని నరేంద్ర మోడీ చెప్పేది అన్నట్టు. 6వ అతిపెద్ద దేశం, సంపన్న దేశం అని చెప్పుకుంటారు పైకి. మరి లోపల ఏముంది అని చూస్తే, రోజుకు భారతదేశంలో పౌష్టికాహారం లేకుండా, మంచి ఎనర్జీ ఫుడ్ లేకుండా లోపంతో చనిపోయే వాళ్ళు రోజుకు 3000 మంది పిల్లలు మృతి చెందుతున్నట. ఎప్పుడు ప్రపంచ మార్కెట్ను శాసిస్తుందా? 6వ అతిపెద్ద ప్రపంచమా? మన శక్తివంత దేశమా? డెవలప్ అయిందా? ఏడ డెవలప్ అయింది? మహిళల మీద దాడులు ఆగుతలేవు, హింసలు, ప్రతీకారాలు, తీవ్రవాదం, ఈ తర్వాత ఈ పౌష్టికాహార లోపం, నిరుద్యోగం, విద్య సరిగా లేకపోవడం, డబ్బున్నోళ్ళకి విద్య దొరకడం, వైద్యం సరిగా లేకపోవడం, డబ్బున్నోళ్ళకి వైద్యం దొరకడం. ఇది భారతదేశంలో ఉన్నటువంటి. ఎక్కడ డెవలప్ అయింది? ప్రపంచ మార్కెట్ని ఏం శాసిస్తుంది? ప్రపంచ మార్కెట్ను శాసిస్తుంది భారతదేశం. నరేంద్ర మోడీ కాదు, అమెరికా, రష్యా లాంటి వాళ్ళే శాసిస్తున్నారు. పైగా మనమన్నా గట్టిగా నిలబడి మాట్లాడదామంటే ట్రంప్ చెప్పినట్టే వింటున్నాడు ఈ మోడీ. ఇది శాసిస్తున్నట. మనని శాసిస్తున్నాడు ట్రంప్. అమెరికా పెద్ద మనిషి, మన భారతదేశం పెద్ద మనిషిని శాసిస్తుండు. గది చెప్పాలి కానీ ప్రపంచ మార్కెట్ను మనం శాసిస్తున్నామని చెప్తున్నాడు. ప్రపంచ మార్కెట్ను ఇండియా శాసిస్తుందట. పిఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ప్రారంభం. చూస్తున్నాం మనం వికసిత్ భారత్. మన రాష్ట్రంలో యూరియా లేక వికసించిపోతున్నారు రైతులు. పేదవానికి విద్య దొరకక గవర్నమెంట్ పాఠశాలకు పోయి ఇబ్బందులు పడుతున్నాడు అరకొర వసతులతోటి. వైద్యం అందాలంటే, ప్రాణం కాపాడుకోవాలంటే మంచి కార్పొరేట్ హాస్పిటల్కి పోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే చూస్తారా చూడరా, ప్రాణం ఉంటుందా పోతుందా తెలియని పరిస్థితి. అది వికసిత్ భారత్. మన భారతదేశంలో వికసిత్ అట్లా అవుతుంది అన్నట్టు. పేదవాడు పేదవాడుగానే ఉంటున్నాడు, డబ్బులున్నాడు డబ్బులుగానే పోతున్నాడు. బీజేపీ విధానాలన్నీ కూడా పెట్టుబడిదారులకు అనుగుణంగా, ఈ డబ్బున్న వారికి అనుగుణంగానే ఆ విధానాలు కూడా ఉంటున్నాయి.